కోకాపేటలో మంచి ప్లాట్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారా? లేదా మోకిలాలో ఒక మంచి విల్లా అన్నా ఉండుంటే బాగుండని అనుకుంటున్నారా? లేదు, అత్యంత వేగవంతంగా డెవలప్ అవుతున్న శంకర్పల్లిలో ఒక ప్లాట్ ఉంటే బాగుంది అన్న ఫీల్ అయితే వస్తుందా? అరే అదన్నీ అయిపోయినాయి, ఆల్రెడీ డెవలప్ అయిపోయినాయి, మన బడ్జెట్ లో లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? అయిపోయిన దాన్ని వదిలేసి ముందు ముందు ఏ ఏరియా డెవలప్ అవబోతోంది, ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే మన భూమి బంగారం అవబోతోంది అనేదైతే చూసుకోవాలి. సో అలాంటి ఏరియాస్ తో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు. ఆ ఏరియాస్ ఏంటి అంటే నోట్ డౌన్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ లో బంగారం అవబోతుంది ఆ ఏరియాలో ల్యాండ్. అవేమో కాదు, మోమిన్పేట్, మర్పల్లి అండ్ బుదేరా. ఈ 3 ఏరియాల్లో గనక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇన్ ఫ్యూచర్ మీ భూములు అయితే బంగారమే అవబోతున్నాయండి. ఎందుకని అంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, కోకాపేట్ నుంచి చూసుకుంటే శంకర్పల్లి, శంకర్పల్లి తర్వాత మోమిన్పేట్, మోమిన్పేట్ తర్వాత మర్పల్లి, మర్పల్లి నుంచి బుదేరా దగ్గర ముంబై హైవేకి అయితే కనెక్ట్ అవబోతుంది అనమాట. ఇక్కడ చూస్తుంది సదాశివపేట. ఇదైతే మనం హైవేలో వెళ్తుంటేనే కనిపిస్తుంది సదాశివపేట. ఇదంటే తెలియని వాళ్ళు ఉండరు. రెసిడెన్షియల్ పరంగా చాలా డెవలప్ అయింది. ఇప్పుడే కాదు, బిఫోర్ కొన్నేళ్ల క్రితం నుంచి కూడా చాలా మంచిగా డెవలప్ అయిన ఏరియా. ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తే మోమిన్పేట వస్తుంది, అక్కడ నుంచి మర్పల్లి వస్తుంది అనమాట. ఈ రెండు కూడా చాలా డెవలప్మెంట్ కి రెడీగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రెండు శంకర్పల్లి అండ్ కోకాపేట్ ని కనెక్ట్ చేసే ఏరియా అనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం మర్పల్లిలో ఉన్నాం అనమాట. ఇది మోయిన్పేట్ కి బుదేరాకి మధ్యలో అయితే ఉంటుంది అనమాట. ఈ మర్పల్లి అనే లొకేషన్ ఇది మనకి ముంబై హైవే కి కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఫ్యూచర్ లో అయితే ఇది చాలా స్పీడ్ గా అయితే డెవలప్ అవబోతుంది. ఒకసారి చూస్తున్నారు కదా వించర్స్, ఇది అయితే అదూరీస్ గోల్డెన్ హైట్స్ స్మార్ట్ కౌంటీ వించర్ అనమాట. చూస్తున్నారు కదా, వించర్ అంతా డెవలప్మెంట్ అయితే అయిపోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి అనమాట. బుకింగ్స్ అన్ని చాలా కొన్ని మాత్రమే లిమిటెడ్ ఉంటుంది. వేరే అప్రూవల్ లేఅవుట్ అనమాట. ఇలాంటి వించర్ లో మీరు కూడా ఒక ప్లాట్ కొనుక్కున్నట్టు అయితే మీరు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటారు. అంతేకాకుండా మీ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ లో డబుల్, ట్రిపుల్ ఇంకా చెప్పక్కర్లేదు, ఎంత దాకానా వెళ్ళిపోవచ్చు. అంతగా హైదరాబాద్ వెస్ట్ సైడ్ అంతా కూడా డెవలప్మెంట్ అయితే కనపడుతుంది. ఫాస్ట్ డెవలప్మెంట్ అండ్ ఫాస్ట్ మూవింగ్ అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా త్వరగా బుకింగ్ చేసుకొని ఈ మర్పల్లి ఆరో మోకిలా అయితే అవబోతుంది. సో ఈ వించర్ స్పెషల్ ఏంటంటే కోకాపేట్, శంకర్పల్లి, మోయిన్పేట్ నుండి కొత్తగా వస్తున్న నేషనల్ హైవే కి జస్ట్ 700 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఈ వించర్ అయితే ఉంటుందన్నమాట. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ మరియు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్, ఈ రెండింటికి కూడా జస్ట్ 20 మినిట్స్ లో అయితే వెళ్ళిపోవచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, బుకింగ్ కోసం అయితే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. నేను చెప్పింది చూపించింది సరిపోలేదు, మీరు వచ్చి డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకుంటే ఫ్రీ విజిట్ అయితే ఉంటుంది. దానికి కూడా కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేసేయండి.